వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడిన ప్రగతిశీల మహిళా సంఘం P4W నాయకులు విశాఖలో జరిగిన 23 నెలల పసిపాప అపహరణ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్తారింటి వేధింపులు తాళలేక తల్లి వద్ద ఉంటున్న కవల పిల్లల్లో ఒక పాపను విజయవాడ RWS అధికారి అయిన అత్త తాళ్ళూరి గాయత్రీదేవి భర్త వెంకట సిద్ధార్థ్ కలిసి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నిందితులను అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. చట్ట ప్రకారం పసిపాపను తక్షణమే తల్లి డాక్టర్ గాయత్రికి అప్పగించి నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు డాక్టర్ గాయత్రి. వెంకట సిద్ధార్థ్ అనే వ్యక్తి నేను 10 సంవత్సరాల ముందు పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరు ట్విన్స్ పుట్టారు. వాళ్ళకి 23 నెలలు. ఈ మధ్య కాలంలో కొన్ని ఆయన చేసిన ఇల్లీగల్ మ్యారేజెస్ కానీ ఇల్లీగల్ అఫైర్స్ కానీ నా నోటీస్కి వచ్చిన తర్వాత అది నేను ప్రశ్నించగా అది నాకు నచ్చక నేను మా ఇద్దరు పిల్లల్ని పట్టుకుని నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో గత ఒక 4 రోజులు మట్టి ఉంటున్నాను. ఇలా ఉండగా ఒక 4-5 సార్లు మా ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకుంటూ వెళ్తుండగా సడన్గా ఒక 10 రోజుల ముందు పాపను చూసుకోవడానికి వచ్చారని అనుకున్నాను. అలాగే వచ్చి ఆడుతుండగా వెంటనే మమ్మల్ని తోసి పాపను పట్టుకుని ఇంకా వెంటనే మా ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికే 10 రోజులు అయింది. పాప ఆచూకీ ఎక్కడుందో తెలియదు, ఆయన ఎక్కడున్నారో తెలియదు, అది అసలు ఎలా ఉంది, ఎక్కడుంది, అసలు అది సేఫ్గా ఉందా లేదా, బతుకుందా లేదో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు కనీసం ఒక చిన్న పాప కనిపించట్లేదు, 23 నెలలు పాప కనిపించట్లేదని మొత్తం రాష్ట్రం మొత్తం నేను తిరిగి అందరికీ నేను కాల్స్ మెసేజెస్ అందరినీ మీట్ అవుతూ ఉండగా కూడా అసలు కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకుని ఎవరైతే తెలుసో మా అత్తగారు తాళ్ళూరి గాయత్రీదేవి గారు పాప సేఫ్గానే ఉంది, మా దగ్గరే ఉంది, మా కొడుకు నాకు వాట్సాప్లో కాల్ చేస్తున్నారు అని డెలిబరేట్గా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళకి స్టేషన్లోనూ వీళ్ళందరికీ చెప్తున్నా కూడా ఆవిడ సమక్షంలో ఉన్నా కూడా ఎందుకు కస్టడీలోకి తీసుకుని పాపని ఇప్పించలేకపోతున్నారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కిడ్నాప్ కేసు కూడా మెన్షన్ అయింది. నిజంగా మా భర్త నిజంగా నాన్న అయితే ఆయన ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ మ్యారేజెస్ చేసుకోకుండా ఒక కూతురు పట్టుకెళ్ళారంటే నేను ఏమి బాధపడను. కానీ ఆయనకి నికరం లేదు, ఆయన షార్ట్ టెంపర్ అండ్ ఎలా కొడతారో కూడా తెలుసు. పిల్లల్ని కనీసం 1 రోజు కూడా సాకలేని అలాంటి ఆయనగా ఇప్పటికి 10 రోజులు అయ్యింది. ఇలాంటి ఇల్లీగల్ మ్యారేజెస్ చేసుకున్న వ్యక్తి దగ్గర నా పాప ఎంతవరకు సెక్యూర్గా ఉంటుంది? ఎందుకు ప్రభుత్వం ఆయన్ని దగ్గర నుండి పాపను తీసుకుని నాకు ఇవ్వలేకపోతుంది? ఏదన్నా మ్యారిటల్ థింగ్స్ ఉంటే అది లీగల్గా ప్రొసీడ్ అవ్వాలే తప్ప ఇలా పాపను అడ్డు పెట్టుకుని నా పైన కేసులన్నీ తీసి అప్పుడే పాపని ఇస్తానంటే ఇది ఎంత ఆఫెన్స్ అసలు. ఇలాగా పాపని 23 నెలలు పాపను ముందేసుకుని వాళ్ళ అమ్మ పైన ఆయన పైన ఉన్న నేను పెట్టిన డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ ఆ కేసులన్నీ తీస్తేనే పాపనిస్తానని ఎంతవరకు న్యాయం అలా అడుగుతాం? ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు అంటే నేను పెట్టిన ఎవిడెన్సెస్ అన్ని కూడా కేవలం పక్కకు తీసి పారేసే అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు. రేపు పొద్దున నా పైన కూడా ఏమైనా ఎలిగేషన్స్ పెట్టరని అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మార్చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ప్రభుత్వంతోనే పనులు చేపించుకుంటూ మారుస్తున్న క్రమంలో అసలు ఆ పాపని ఎలా ఏం చేస్తారో కూడా నాకు తెలియట్లేదు వాళ్ళకున్న కోపాన్ని. ఇప్పుడు నేను ఇంతగా ప్రెస్ ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళకి నిజంగా కోపంగా ఉన్నప్పుడు పాప వాళ్ళ దగ్గర ఉంటాం ఎంతవరకు సేఫ్? అసలు ఈ కోపాన్ని ఆ పాప పైన చూపించడానికి గ్యారెంటీ ఏంటి? ఎందుకు ప్రభుత్వం నాకు పాపను ఇవ్వలేకపోతుంది? ఏది ఆపుతుంది? ఇన్ఫ్లుయెన్స్ ఆపుతుందా? కరప్షన్ ఆపుతుందా? ఆరిలోవా స్టేషన్ విశాఖపట్నం స్టేషన్లో నా కేసు నమోదైంది. ఆల్మోస్ట్ 10 రోజులు అయింది నమోదయ్యి. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నం ఎంతవరకు అనేది రిజల్ట్స్ జస్టిస్ వచ్చిన దాన్ని బట్టే నాకు తెలుస్తుంది. ఖచ్చితంగా కస్టడీలోకి ఆవిని తీసుకుంటే నా పాప 24 గంటల్లో నా దగ్గర ఉంటుంది. కేవలం ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నాను కదా అని ఆవిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు.
ప్రభుత్వంలో పనిచేస్తే అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతాయా? ఇంత దారుణంగా ఉంటుందా? నేనేం అడుగుతున్నాను, కేవలం నా పాపను నాకు ఇచ్చేయమంటున్నాను. నిజంగా పాపను కనుక ఇస్తే కావాలంటే వాళ్ళ పైన ఉన్న కేసులు కానీ ఇవన్నీ కానీ కూడా అది నిజంగా అవన్నీ తీమని అడుగుతాం. ఎంతవరకు న్యాయం? సార్, నాకు మహిళా సంఘం సపోర్ట్ వల్లే ఓకే, ఎప్పుడైతే నేను ప్రెస్ మీట్ పెడతానన్నానో దాని మరో నిమిషమే నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఓకే, వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు, కానీ గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేయలేకపోతుంది? ఇక్కడ నార్మల్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయలేకపోతుంది అంటే ఇంకెవరైనా ఆ పొజిషన్ లో ఉంటే ఇంతేనా? ఆల్మోస్ట్ 10 రోజులు మట్టి తిరుగుతున్నాం సార్. మిత్రులకు డాక్టర్ గాయత్రి 10 రోజులుగా బాధపడతా ఉంది. తన బిడ్డ కోసం, తన బిడ్డని తనకు దక్కించుకోవాలని లేని పక్షంలో ఆ పాపకి గుండెలో హోలు అనారోగ్యం ఉంది కాబట్టి పాపగా నైతాన్ని తను భయపడతా ఉంది. ఈ పద్యంలో వాళ్ళ అత్త ఒక తల్లి మనసు కూడా లేకుండా కోడల్ని హెరాస్ చేసే దానిలో భాగంగా, అదేవిధంగా ఈ కేసు ఎత్తేసుకోమనే దాంట్లో భాగంగా ఆమె ఆ కొడుకుని, ఆ పాపని, ఆ పాప సర్వెంట్ ఒక ఆమె ఉంది, వీళ్ళందరూ కలిపి తాళాలు వేసుకుని ఇంట్లో పెట్టేసి బయటకు వచ్చిన్నారు. కాబట్టి ఆమె మీ దగ్గర ఉంది, గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కాబట్టి గాయత్రీదేవి అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టండి. పాపను మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అన్ని మహిళా సంఘాలు, ఇప్పుడు ఒక మహిళా సంఘం వచ్చింది, విశాఖపట్నంలో 3 మహిళా సంఘాలు చేసినాయి, మేము అన్ని మహిళా సంఘాలు కలుపుకొని ఈ విజయవాడలోనే ధర్నా చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హోమ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి విశాఖపట్నంలో నివాసితులైన డాక్టర్ గాయత్రీదేవి తన భర్త మీద, అత్త మీద తన పసిపాపని కిడ్నాప్ చేశారని, ఇంటికి వచ్చి చూడటానికి వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారని ఆమె ఒక కేసు పెట్టబోతే పోలీస్ స్టేషన్లో ధర్నా చేసి కూర్చున్నా సరే విశాఖపట్నంలో పట్టించుకోలేదు. విశాఖపట్నంలో మా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి, కొంతమంది ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు వెళ్ళి గట్టిగా అడిగి డిమాండ్ చేస్తేనే ఎఫ్ఐఆర్ అక్కడ నమోదు చేశారు. అదే ఆ అత్తగారు ఇప్పుడు పసిపాపని 20 ట్విన్స్ వాళ్ళు 10 సంవత్సరాలు అయింది గాయత్రీదేవికి మ్యారేజ్ అయ్యి. అత్త గాయత్రీదేవి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫేషియల్లోనే జనవరుల శాఖలోను ఒక రూరల్ శానిటేషన్ దాంట్లోనూ ఆవిడ ఒక చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆమెకి నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను అధికారం ప్రభుత్వంలో ఉన్నాను, నేను ఒక ప్రతినిధిగా ఉన్నాను, నన్ను ఎవరు చేయలేరని చెప్పి ఆమె డైరెక్ట్గానే ఫోన్లో చెప్పడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో ముందు పసిపాపని తల్లికి అప్పచెప్పాలి. మా ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ ఏంటంటే పసిపాపని అప్పచెప్పాలా, తరువాత భర్తను అత్తని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. 10 సంవత్సరాలు అయింది ఆమె మ్యారేజ్ అయ్యి. అతను ఇల్లీగల్ కాంట్రాక్టర్ వల్లనే వాళ్ళిద్దరూ విడిపోయి నెల రోజుల నుంచి తల్లిగారింటి వద్ద గాయత్రి ఉంటుంది. అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పి గొడవలు అయిన తర్వాతే ఆమె విడిగా ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి నెల రోజుల్లో కూడా పాపని చూసి వెళ్తున్నారు. అలాగే చూడడానికి వచ్చారనుకునే అంది. ఆమె పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆమెకి ఆ పాపకి అనారోగ్యం ఉంది, బై బర్త్ హోల్ ఉంది పాపకి, ఒక మెడికల్ దాంట్లో ఉండాలి ఆమె. ఆ పాప ఎలా ఉందో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరు ఆచూకీ చెప్పట్లా, వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. మరి దీన్ని ఏమని చేయాలి? పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాము. మీ అధికార ఫేషియల్లో ఉన్నది ఆమె, వాళ్ళ అత్తగారు గాయత్రీదేవి గారు. ఆమెని పట్ల చర్యలు తీసుకొని, ఆమె ఉన్నత అధికారిగా ఉన్నారు మీ ప్రభుత్వంలో, ఆమె మీద చర్యలు తీసుకోవాలి, భర్తని అరెస్ట్ చేయాలని చెప్పి, పసిపాపని ముందుగా తల్లికి అప్పగించాలని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.